హరే కృష్ణ. అందరికీ నమస్కారం. గౌరంగ బుక్ నుండి మనం శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ బుధలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయని గౌరకథాదామ దయా నగర గ్రామధారణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని నమో మహావదనాయ కృష్ణ ప్రేమ పదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవతిష్టాయ నమో నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మోకం కరోతి వాచాలం పంగుల్ లంఘయతే గురు యతుర్పాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన ప్రసాదరాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాం. భగవంతుడు శ్రీవాసును పరీక్షించుట. ఒకసారి మహాప్రభు శ్రీవాసును పరీక్షించదలిచి, పరివ్రాజక భక్తుడైన ఈ నిత్యానందను నీ గృహంలోనికి ఎందుకు అనుమతించావు? అతను ఏ విధమైన కుటుంబం నుంచి వచ్చాడో నీకు తెలియదు. అతను ఏం చేస్తాడో, అతను అవధూత వంటి వారు. కొన్ని మార్లు అతను చిన్నబాలుడిగా నటిస్తాడు, కొన్ని మార్లు తను గంగానదిలో ఆడుతున్నట్లుగా నటిస్తాడు. ఇతని గురించి నీకేమీ తెలియదు. నీ యొక్క కుటుంబం కోసం నిత్యానందను బయటకు గెంటి వేస్తావని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ నిత్యానందను నీ గృహంలో ఉండనీయవద్దు అని మహాప్రభు శ్రీవాసుతో చెప్పారు. అంతటి శ్రీవాసు ఈ విధంగా చెప్పారు. మహాప్రభు, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? నిత్యానందుడు మీ నుంచి వేరు కాదని నాకు తెలుసు. మరియు నిత్యానందుడు మీకు ఎంతో ఆత్మీయుడు. కేవలం కొద్దిపాటి భక్తి ఉన్న భక్తుడు కూడా మీకు సంతృప్తిని ఇస్తాడు. అటువంటిది మీకు సరైన ప్రతిరూపమైనటువంటి నిత్యానందుడి గురించి చెప్పేదేముంది? ఒకవేళ నిత్యానందుడు వింతగా తిరుగాడుతున్నా ప్రవర్తిస్తున్నా కూడా ఆయన దివ్యమైన వారని నాకు తెలుసు. ఆయన పట్ల నాకు పూర్తి గౌరవం ఉండటం వలన ఆయనను వెళ్ళిపోమని నేను చెప్పలేను. అంతటి చైతన్య మహాప్రభు, అవును, నేను నిన్ను పరీక్షించాను. అందులో నీవు విజయాన్ని సాధించావు. శ్రీవాస, నీవు నాకు చాలా ఆత్మీయుడవు. ఒకవేళ లక్ష్మీదేవి పురవీధులలో భిక్షాటం చేయవలసిన పరిస్థితి వచ్చినా కానీ, అదృష్ట దేవత యొక్క అదృష్టం అదృశ్యమైనా కానీ నీ యొక్క పరిస్థితిలో మాత్రం మార్పు ఉండదు. నీ గృహం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. మరియు నీ గృహంలో ఉండేటటువంటి శునకములు, మార్జాలములు మరియు కీటకములు కూడా శుద్ధ భక్తిని పెంపొందించుకుంటాయి అని చెప్పారు. ఆయనకి అంత గొప్ప వరం ఇచ్చారు. కావున మనం అందరం శ్రీవాస ఇంట్లో శునకాల వంటి వారు. శ్రీవాస చైతన్య మహాప్రభువుకి ఎంతో సన్నిహితుడు. అందువల్ల మనం మన పూజా మందిరంలో ఆయనను పూజిస్తాము. ఆయనను భక్తులందరికీ ప్రతినిధిగా పూజిస్తాము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందువల్ల శ్రీవాసాది అంటే శ్రీవాస మరియు భక్తులందరూ, అనగా శ్రీవాస వంటి భక్తులందరూ మరియు శ్రీవాసను అనుసరించేవారు. ఈ పంచతత్వ మంత్రాన్ని ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం చదువుకునే ముందు చదువుకోవడానికి కారణం ఇదే. వీళ్ళందరినీ తలుచుకుని అలాంటి భక్తిలో కొంత కాకపోతే కొంతైనా మనకి ఇమ్మని ప్రార్థిస్తూ మనం చాంటింగ్ చేసేటప్పుడు మనసు చంచలం కాకుండా ఉండేటట్టు ప్రార్థిస్తూ మనం ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. తర్వాత అధ్యాయము చైతన్య మహాప్రభు వాస్తవమైన వైరాగ్యాన్ని బోధించుట. కృష్ణుడికి నిత్యస్థితిలో సేవ చేయాలంటే మనం ఆధ్యాత్మిక దేహం పొందడం అవసరం. ఈ భౌతిక శరీరము భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం వహించాలని కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. మన దివ్య స్థితిలో భౌతిక ప్రకృతి పట్ల ఆధిపత్యం వహించము. ఆధిపత్యం చెలాయించాలనే కోరికతోనే మన యొక్క బద్ధస్థితి ప్రారంభమవుతుంది. అంతటా మనం ఈ భౌతిక శరీరం అనే కారాగారంలో బంధింపబడతాం.
మరియు మనం ఈ భౌతిక శరీరంలో ఉంటూ దాని ద్వారా భౌతిక ప్రకృతిని శాసించాలని ఆనందించాలని అనుకుంటూ కొంత సమయం తీవ్ర సంఘర్షణకు లోనవుతాం. దానినే ఒక జీవితకాలం అంటారు. అప్పుడు మనం ఈ శరీరం నుండి బయటకు తీసివేయబడతాం. తిరిగి బేరీజు వేయబడి వేరొక శరీరం పొంది మరలా భౌతిక కార్యక్రమాలను పునః ప్రారంభిస్తాం. మనం ఎప్పుడైతే భౌతిక ప్రకృతిని ఆనందిస్తూ దాన్ని శాసించాలని అనుకుంటామో అప్పుడు మనకు భౌతిక శరీరం అవసరం అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేయాలని తప్పిస్తామో అప్పుడు మనకు ఈ భౌతిక శరీరం అవసరం ఉండదు. మనం తిరిగి కృష్ణుడిని చేరుకుంటాం. కావున కృష్ణ సేవలో మనం నియుక్తమవటానికి చైతన్య మహాప్రభు సూచించిన సులభమైన విధానం యుక్త వైరాగ్యం. ఈ భౌతిక శక్తిని కృష్ణ సేవలో వినియోగించడం, ప్రతిదానిని కృష్ణ సేవలో వినియోగించడం అనేది చాలా సహజ సిద్ధమైన వైరాగ్య విధానం. కృత్రిమంగా మన యొక్క కార్యాలను నిలుపుదల చేయడం అనేది చాలా కష్టం. కార్యక్రమాలను ఏ విధంగా నిలుపుదల చేయగలం? వాస్తవానికి ప్రభావానికి ఎదురు ఎదటమే. మనం మన కార్యక్రమాలను కొనసాగిస్తూనే వారిని కృష్ణునికి అర్పించి మన యొక్క ఆలోచనలు, మాటలు, కార్యక్రమాలు, గృహము, కుటుంబము, వాహనము, వంటగది, నివసించే గది మొదలైనవి అన్నీ కూడా కృష్ణ సేవలో వినియోగపరిచినప్పుడు అది అంత కష్టం కాదు. మన యొక్క శరీరాన్ని కృష్ణ సేవలో వినియోగించాలి. మరియు కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం మనం చేసే వివిధ రకాలైన కార్యాలను ఆయనకు అర్పించాలి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇవ్వబడింది. ఒకవేళ మనం ఒక చెట్టును నరికివేయాలంటే చెట్టు నుండి గొడ్డ లేక పిడిని తయారు చేయాలి. మనం గొడ్డలతో నరకాలంటే గొడ్డలు పట్టుకోవడానికి వీలుగా మనం కర్ర నుంచే కదా తయారు చేస్తాం పిడి. అదేవిధంగా ఈ దేహంతో మనం ఆనందాన్ని పొందుతాం అని భ్రమను నరికివేయాలంటే ఈ దేహంతో కృష్ణ సేవ చేయడం ఒకటే మార్గం. అంతటి ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది. ఇది మన పరిస్థితిని తారుమారు చేయటమే. ఈ రకంగా కూడా మనం బద్ధజీవులం కాదు. మనం దేహాన్ని నియంత్రిస్తూ ఉంటాం, కానీ మన దేహాన్ని భౌతిక సుఖాల కోసం నియంత్రించే బదులు మనం కృష్ణ సేవ కోసం నియంత్రిస్తే అప్పుడు మనం మన దేహాన్ని కృష్ణ సేవలో వినియోగించడం అవుతుంది. అటువంటి వివిధ కార్యాల పట్ల సహజ సిద్ధమైన ఆనందం కలుగుతుంది. వారిలో కొన్ని భౌతిక ఆనందాలైనా అయి ఉండవచ్చు, కానీ అవి మనకు అడ్డుగోడలు కావు. మనం ఈ భౌతిక శరీరంలో నిర్ణీత సమయం కోసం బంధింపబడతామని మరియు మనం ఈ దేహమును కృష్ణ సేవకు వినియోగించాలని మనకు తెలుసు. ఈ శరీరం ఇంద్రియాలను కలిగి ఉంటుంది. దేవాది దేవుడైన హృషికేశుడు వాటిని నియంత్రిస్తాడు. హృషికేన సేవనం భక్తి రుచితే చైతన్య చరితామృతం మధ్యలీల 19.170. మన ఇంద్రియాలకు ప్రభు సేవలో వినియోగిస్తే అదే భక్తి అవుతుంది. అదే భగవంతుడికి భక్తి లేదా సమర్పణ అవుతుంది. ఇతర యోగ పద్ధతులు మన యొక్క ఇంద్రియాలను నియంత్రించుటకు తీవ్రమైన పద్ధతులను సూచిస్తాయి, కానీ చైతన్య మహాప్రభు వాటిని సరికానటువంటి వైరాగ్య పద్ధతుల కింద తిరస్కరించారు. వాటిని ఆయన మర్కట వైరాగ్యం అని పిలిచేవారు. దానినే కోతి వైరాగ్యం అంటారు. కోతులు చాలా నిష్ఠగా కనబడతాయి, కానీ అవి అడవిలో నగ్నంగా ఉండి 70 మంది భార్యలతో కూడి ఉంటాయి. మరియు అవి ఎంత ఎక్కువ తినగలిగితే అంత ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. కోతులు వైరాగ్యాన్ని కలిగి ఉన్నట్లుగా కనబడతాయి, కానీ వాస్తవానికి అవి భోగిస్తూ ఉంటాయి. చూడడానికి నిష్ఠగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. బాహ్యానికి నిష్ఠగా కనబడినా అంతర్ముఖంగా ఎన్నో కోరికలను కలిగి ఉంటాయి. మనకు కృష్ణుడికి సేవ చేయాలనే కోరిక ఉండాలి. కృష్ణునికి మన యొక్క కోరికలు స్పష్టంగా తెలుసు. ఆయన అన్ని దేహాలకు నియంత మరియు అన్ని దేహాల గురించి ఎరిగినవాడు. మనం ఆయనకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటామో ఆయనకు పూర్తిగా తెలుసు కనుక దానితో ఆయన పూర్తిగా సంతృప్తి చెందుతాడు. ఈ విధంగా భక్తి యోగం అనేది ఏదో ఒక బాహ్యమైన విధానం కాదు. అది అంతర్గతంగా మన యొక్క చైతన్యాన్ని మార్పు చెందిస్తుంది. మనం కృష్ణునితో ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాం కాబట్టి మనం మన సహజమైన స్థితికి లోతుగా వెళ్తాం. నీవు కృష్ణుడిని మోసగించలేవు. నీవు ఎంతో పరిణతి చెంది ఉండనప్పటికీ నీవు నిజాయితీతో నేను ఇచ్చట నుండి బయటపడాలని కోరుకుంటున్నాను, కావున నీ యొక్క దయ నాకు కావాలి అని అడగవచ్చు. నీవు నిజాయితీగా ఉంటూ క్రమ పద్ధతిలో ఎదుగుదలకు నీ వంతు ప్రయత్నం నీవు చేయాలి. అప్పుడు క్రమంగా ఎదుగుదల ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనము మరియు మన యొక్క భగవత్ సేవాశక్తి పురోగతి చెందాలని ప్రయత్నం చేస్తూ
మన ఇంద్రియాలను కృష్ణుని సేవలో వినియోగించాలి. ఒకానొక సమయంలో ఒక యోగి అడవిలో ధ్యాన యోగమును సాధన చేస్తూ ఉండేవారు. చెట్టు యొక్క బెరడును వస్త్రంగా కప్పుకునేవాడు. అతను అంత భక్తుడేమీ కాదు, కానీ వేద నియమానుసారంగా అతను బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటించేవాడు. అతను ఏకాదశి, పున్నమి మరియు అమావాస్య రోజుల్లో ఉపవాసం ఆచరించేవాడు. కొన్నిసార్లు పత్రాలను మాత్రమే భుజించేవాడు. అతను అన్ని వేదాలను పఠించేవాడు. బ్రహ్మచర్యాన్ని చాలా నిష్ఠగా ఆచరించేవాడు. అతను తన యొక్క కర్ర మరియు నీటి పాత్రను తీసుకుని శ్రీవాస ప్రభువును కలిసి చైతన్య మహాప్రభు కీర్తనను వీక్షించడం వీలవుతుందేమో తెలుసుకుందామని వచ్చాడు. శ్రీవాస లేదు, భక్తులకు మాత్రమే ప్రవేశము అని చెప్పారు. అంతటా అతను చాలా ప్రాధేయపడుతూ, నేను ఈ కీర్తనను తిలకించడం కోసమే ఇంత దూరం వచ్చాను. నేను చాలా నిష్ఠగల బ్రహ్మచారిని అంటూ ప్రాధేయపడ్డాడు. అందువల్ల శ్రీవాస, ఇతను మామూలు వ్యక్తి కాడు, ఇతను ఒక బ్రహ్మచారి అని ఆలోచించి అతన్ని తన గృహంలో ఉండి కిటికీ ద్వారా చూడమని చెప్పారు. చైతన్య మహాప్రభువు మరియు భక్తులందరూ సాయంకాల సమయంలో వచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామ సంకీర్తన ప్రారంభించారు. కొంత సమయం గడిచిన తర్వాత చైతన్య మహాప్రభు కీర్తన నిలిపి, ఈరోజు నాకు ఏ విధమైన ఆనందము కలగట్లేదు, నాకు ఏ విధమైన పారవస్యమో కలగటలేదు, ఈ కీర్తనలో ఏ విధమైన భగవత్ ప్రేమ కలగటలేదు. దీనికి ఎవరు కారణం, ఏమిటి దీనికి కారణం అని ప్రశ్నించారు. శ్రీవాసు ఇంతకు మునుపు ఒక గుణపాఠాన్ని నేర్చుకుని ఉండటం వల్ల చైతన్య మహాప్రభు పాదాల మీద పడి, నేను ఒక పెద్ద తప్పు పని చేశాను. కీర్తనను చూడటం కోసం గృహంలో ఒక బ్రహ్మచారిని ఉంచాను. అతను బ్రహ్మచారి యోగి. అతను కేవలం మీ యొక్క కీర్తనను చూడాలనుకుంటున్నాడు అని చెప్పాడు. అంతటి చైతన్య మహాప్రభు అతన్ని ఇటు తీసుకునిరా అని చెప్పారు. ఆ విధంగా బ్రహ్మచారి దండము, కర్ర, నీటి పాత్ర, జడల కట్టిన జుట్టు, బెరడుతో కూడిన వస్త్రంతో చూడడానికి చాలా నిష్ఠగా ఉన్నాడు. అంతటి చైతన్య మహాప్రభు, నీవేం చేస్తావు అని అడగగా, నేను అష్టాంగ యోగ చేస్తాను, అడవిలో ధ్యానం చేస్తాను, నేను దుంపలు, పళ్ళు మరియు చెట్ల నుండి రాలిన ఆకులు మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. అంతటి చైతన్య మహాప్రభు, నీవు చాలా నిష్ఠగలవాడు కదా, మరి అటువంటి నీవు నవద్వీప నగరంలో ఉండడానికి గల కారణం ఏమిటి? ఇది ఒక గందరగోళమైన నగరం. ఇది గృహస్థులతోనూ వ్యాపారంతోనూ నిండి ఉంది. నీ వంటి వైరాగ్యవంతులకు ఈ ప్రదేశం తగదు. నీవు ఇచ్చటి ఎందులకు ఉన్నావో నాకు తెలుసు. అంతర్గతంగా నీలో వైరాగ్య భావన లేనందువలననే నిజానికి నీవు భోగాసక్తుడవు. నీవు ఒంటరితనంతో బాధపడుతున్నావు. ఒకవేళ నీవు ఇక్కడికి వచ్చినట్లయితే గృహస్థులందరూ నిన్ను ఒక నిష్ఠగల యోగిగా తలచి వారి వారి గృహాలకు నిన్ను ఆహ్వానించి వివిధ రకాలైన ప్రసాదాలు నీకు సమర్పిస్తారు. వారందరితో నీవు గౌరవం పొందాలనే ఉద్దేశంతో నీవు ఇక్కడికి వచ్చావు. అందువల్ల నీవు నిజంగా విరాగివి కావు. ఈ గృహస్థులు ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారో వారు కేవలం కృష్ణుని సంతృప్తిపరచాలని హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు. కాబట్టి వారు నీకంటే ఎక్కువ వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు. కానీ నీవు స్వయంగా భోగించాలని చూస్తున్నావు. అందువల్ల ఈ కీర్తన జరిగే ప్రదేశంలో నీవు ఉండలేవు. నీవు బయటకు వెళ్ళు అని అతనితో చెప్పి అతనికి ద్వారం చూపించండి, అతని ద్వారం గుండా తోసివేయండి అని భక్తులతో చెప్పారు. మరలా వారు కీర్తనలు ప్రారంభించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతటా ఆ యోగి బయట కూర్చుని, నేను చైతన్య మహాప్రభుతో విమర్శించబడ్డాను, కానీ ఆయన చెప్పిందంతా నిజమే. ఎంతో నిష్ఠను నేను పాటిస్తున్నప్పటికీ నిజమైన వైరాగ్య భావన లేదు. అక్కడ ఎవరైతే భక్తులు నామ సంకీర్తన చేస్తూ ఉన్నారో వారు నిజంగా వైరాగ్య భావన కలిగిన వారు. వారు చాలా శాంత స్వభావులు మరియు ప్రత్యేకమైన వారు. నేను చాలా పండితుడను, అయినప్పటికీ ఆ కీర్తనను ఎలా చూడగలిగానో నాకే అర్థం కావడం లేదు. కానీ చైతన్య మహాప్రభు చాలా అందంగా ఉన్నారు. ఆయన యొక్క భక్తులు కూడా చాలా అందంగా ఉన్నారు. వారి యొక్క దయ నా మీద పొంగి పొరలుతోందంటూ ఆలోచిస్తున్నాడు. తాను ఎంతో పతితుడు అన్న భావంతో ఏడవనారంభించాడు. తాను కీర్తనను చూడగలిగినందున తనపైన వారికి అపారమైన దయ కలదని భావించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కీర్తన సాగుతోంది. అంతటి చైతన్య మహాప్రభు కీర్తనను ఆపేసి ఆ యోగి ఎక్కడ ఉన్నాడు అని అడిగారు.
వారు అతను బయట ఉన్నాడని తెలపక, మహాప్రభు, అవును నాకు తెలుసు, ఇప్పుడు అతనిని మీరు లోపలకు తీసుకురావచ్చు, ఇప్పుడు అతనికి కీర్తనలో పాల్గొనే అర్హత వచ్చింది అని చెప్పారు. ఈ విధంగా ఈ యోగి ఎంతో వైరాగ్య భావన కలిగి ఉన్నవాడిగా నటిస్తున్నప్పటికీ అతనికి అంతర్గతంగా కొన్ని కోరికలు ఉన్నాయి. అందువల్ల చైతన్య మహాప్రభు అతను స్వీకరించాడు. కానీ ఎప్పుడైతే అతను చైతన్య మహాప్రభుకు సేవ చేయాలని అనుకున్నాడో, భక్తులను అభినందించడం ప్రారంభించాడో, వెంటనే చైతన్య మహాప్రభు అతను ఒప్పుకున్నారు. ఒకరు గృహస్థు అయినా బ్రహ్మచారి అయినా కానీ వారి దేహాన్ని కృష్ణ సేవలో వినియోగించడం అనేది చాలా సులువైన మార్గం. గృహే ధాకో వనే ధాకో సదాహరి బోలే ధాకో, హరే కృష్ణ మహామంత్రం జపించడంలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి. ఇది చాలా సులువైన మార్గం. చైతన్య మహాప్రభు ప్రతి వారిని కూడా యుక్త వైరాగ్య విధానాన్ని స్వీకరించమని ప్రోత్సహించారు. యుక్త వైరాగ్యం అంటే వారు వారి యొక్క ప్రత్యేక ఆశ్రమాన్ని అనుసరించి వారికి ఉండేటటువంటి కార్యకలాపాలతో కృష్ణుని సేవించటం. పరిస్థితులు వేరువేరుగా ఉండవచ్చు. గృహస్థుకు గృహము, కుటుంబము, పని ఉంటాయి. ఈ విధమైన పరిస్థితుల్లో వారు పని చేయవలసి ఉంటుంది. ఆశ్రమాలలో నివసించే సన్యాసులు వారి వారి పరిస్థితుల్లో పని చేయవలసి ఉంటుంది. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా కృష్ణ సేవ చేస్తే కృష్ణుడు ఆ సేవను స్వీకరిస్తాడు. హరే కృష్ణ. అద్వైతాచార్య మహాప్రభు భక్తిని దొంగిలించడం. ఒకసారి చైతన్య మహాప్రభు శ్రీవాస గృహంలో సంకీర్తన చేస్తూ ఉండగా ఆయన ఆ భావావేశంలో స్పృహ తప్పారు. మహాప్రభు స్పృహ తప్పడం వీక్షించిన అద్వైత ఆ సమయాన్ని వినియోగించుకోదలిచి మహాప్రభు యొక్క పాదధూళిని స్వీకరించి తన యొక్క శిరస్సును ధరించాడు. చైతన్య మహాప్రభు చైతన్యంలోనికి వచ్చి, ఎవరో నా భక్తి అంతా దొంగిలించారు, నాకు కృష్ణుడి పట్ల ఏమాత్రమూ ప్రేమ లేదు, ఎవరో నా భక్తిని పూర్తిగా దొంగిలించారు, భక్తి లేకుండా జీవించడంలో అర్థం లేదు అన్నారు. వెంటనే చైతన్య మహాప్రభు తను ఎంత వేగంగా పరిగెత్తగలరో అంత వేగంగానూ పరిగెత్తుతూ వెళ్ళిపోతుంటే ఒక నిత్యానంద ప్రభు తప్ప ఎవ్వరూ కూడా ఆయనను వెంబడించలేకపోయారు. చైతన్య మహాప్రభు గంగానదిలో దూకగానే నిత్యానంద ప్రభు కూడా దూకారు. వీరిద్దరిని వెంబడిస్తున్న వారు వచ్చేటప్పటికీ అక్కడ ఇద్దరూ కనిపించలేదు. కేవలము గంగానది అలలు మాత్రమే కనిపిస్తున్నాయి. వారు చైతన్య మహాప్రభు తమ జీవితాన్ని అంతం చేసుకున్నారని అనుకున్నారు. నదిలో 1 కిలోమీటర్ దూరంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు బయటకు ఈదుకుంటూ వచ్చి నందనాచార్య ఇంటిలో బస చేశారు. ఎప్పుడైతే అద్వైతాచార్య చైతన్య మహాప్రభు గంగలోనికి దుమికారని తెలుసుకున్నారో వెంటనే ఆయన చాలా వ్యాకులత చెందారు. భగవంతుడు జీవితాన్ని చాలించి వెళ్ళిపోవడం వల్ల అద్వైత నిరాహారంగా ఉంటున్నారు. ఆయన రోధిస్తూ నేనేమి చేయాలి అని చాలా తీవ్రంగా బాధ అనుభవిస్తూ ఉన్నారు. ప్రభువులిద్దరూ నందనాచార్య ఇంట్లో దాక్కున్నారు. అక్కడ నుండి వారు శ్రీవాసుని పిలిచి ఏం జరుగుతోంది అని అడగగా, శ్రీవాస, మీరు జీవించే ఉన్నారు, కానీ భక్తులు మాత్రం మీరు తనువు చాలించాలనుకుంటున్నారు. అందువల్ల వారుగా లేరు. ప్రత్యేకించి అద్వైత అతను ఏమీ తీసుకోవడం లేదు, విశ్రాంతి కూడా తీసుకోవడం లేదు. కేవలం నాకు తెలియటం లేదు, నేనేమి చేశాను అని అంటూ భూమి మీద పడి పొరలాడుతూ రోధిస్తూ ఉన్నారు. అతను చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అని చెప్పాడు. కొద్ది సమయం తర్వాత చైతన్య మహాప్రభు, మేము ఇచ్చటనే ఉన్నామని అతనితో చెప్పండి, బహుశా అతను గుణపాఠం నేర్చుకున్నాడనే అనుకుంటున్నాను అని చెప్పారు. వారు అద్వైతని పిలిచి నీవు ఈ విధంగా మరలా చేయవద్దు అని చెప్పారు. అద్వైతకు చైతన్య మహాప్రభు ఎవరనేది తెలిసినప్పటికీ ఆయన లౌకిక మర్యాదలను పాటించవలసిందే. హరే కృష్ణ. చాంద్కాజీ భగవంతుని దయను పొందుట. చైతన్య మహాప్రభు సమయంలో చాంద్కాజీ అనే మహమ్మదీయుడు ప్రాంతీయ అధికారి లేక మేజిస్ట్రేట్గా ఉండేవాడు. కొంతమంది హిందువులు అతని వద్దకు వెళ్ళి, నిమాయి పండితుడు కృష్ణుని నామాలను బహిరంగ ప్రదేశాల్లో సంకీర్తన చేస్తున్నాడు, ఇది చాలా అపరాధము అని ఫిర్యాదు చేశాడు. స్మార్త బ్రాహ్మణులు భగవంతుడి నామాలను బయటకు బిగ్గరగా చెప్పకూడదు అనేవారు. ఈ విధంగా అనేక మంది ప్రజలు చాంద్కాజీకి ఫిర్యాదు చేశారు. అందువల్ల అతను కొంతమంది సైనికులను పంపి సంకీర్తనను ఆపివేశాడు. భక్తులు చైతన్య మహాప్రభు వద్దకు వెళ్ళి చాంద్కాజీ సంకీర్తన నిలిపివేసినట్లుగా చెప్పారు. సంకీర్తన ఉద్యమాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, మీకేం భయం లేదు, నేను ఉన్నాను అంటూ చైతన్య మహాప్రభు వారికి హామీ ఇచ్చారు. మరుసటి రోజు రాత్రి భక్తులు సంకీర్తన చేస్తుండగా స్వయంగా చాంద్కాజీ వచ్చి తన యొక్క కర్రతో మృదంగమును విరక్కొట్టాడు. అందువల్ల శ్రీవాసాంకరను కోల బంగాదంగ అని కూడా అంటారు, అంటే మృదంగము విరగొట్టబడిన ప్రదేశము అని అర్థం.
దీనికి ప్రతిగా చైతన్య మహాప్రభు తన అనుచరులను నగరంలోనికి పంపి 1,00,000 నుండి 2,00,000 దాకా ప్రజలను సమకూర్చి చాందకాజీ ఇంటి వద్ద సమావేశపరిచారు. చాందకాజీ ఇంటి బయట ప్రజలు చాందకాజీని చంపివేయాలి అని అరుస్తూ ఉంటే చాందకాజీ గృహంలో దాక్కున్నాడు. చివరకు కాజీ గృహం నుండి బయటకు రాగా చైతన్య మహాప్రభు ప్రజలను శాంతించవలసిందిగా కోరారు. అంతటి కాజీ చైతన్య మహాప్రభుతో, మీ తాతగారు నన్ను కాకా అని పిలిచేవారు, కావున నీవు నాకు నా మేనల్లుడితో సమానం. మరి ఎందువల్ల నీవు కోపంగా ఉన్నావు? నీవు నీ యొక్క మేనమామను చూడడానికి స్నేహభావంతో రావాలి అని పలుకగా చైతన్య మహాప్రభు, మరి నీవు నీ యొక్క మేనల్లుడను ఎందువల్ల రహదారిపైన నిలబెట్టావు? నీవు నాకు ఆహ్వానం పలకవా అని ప్రశ్నించారు. అందరు చాందకాజీ రా, లోపలికి రా అని ఆహ్వానించాడు. ఈ విధంగా వాతావరణం శాంతించింది. అంతటి చైతన్య మహాప్రభు, మీ తల్లిని మీ తండ్రిని మీరు ఎందుకు చంపుతున్నారు? ఎద్దు పొలమందుని మీకు గింజ ధాన్యాలను ఇంటికి తెస్తోంది, అందువల్ల అది మీకు తండ్రి వంటిది. గోవు పాలను ఇస్తోంది, ఆ పాలను మీరు త్రాగుతున్నారు, అందువల్ల గోవు తల్లి వంటిది. మరి ఎందువల్ల మీరు ఎద్దును ఆవును చంపుతున్నారు అని ప్రశ్నించగా కాజీ, సరే, మీ యొక్క హిందూ ధర్మంలో కూడా అశ్వమేధ లేదా గోమేధ యజ్ఞాలలో అశ్వాలను గోవులను చంపుతారు కదా అని ప్రశ్నించాడు. అంతటి చైతన్య మహాప్రభు, కాదు, వారు ఒక ముదుసలి గోవును చంపి మంత్రాలను జపించడం ద్వారా తిరిగి దానికి ప్రాణం పోస్తారు. మంత్రాల యొక్క శక్తిని చూపడం కోసం ఆ విధంగా చేస్తారు. ఈ విధానం ద్వారా ముదుసలి గోవు కొత్త దేహాన్ని పొందుతుంది. కలియుగంలో బ్రాహ్మణుల యొక్క మంత్రాలలో అంతగా శక్తి లేదు కాబట్టి అశ్వమేధ మరియు గోమేధ యజ్ఞాలు నిషేధించబడ్డాయని వివరించారు. ఈ విధంగా వారు ఎన్నో విషయాలను చర్చించారు. ఇద్దరూ కూడా శాస్త్రాలను బాగా ఎరిగిన వారే అని తెలియచెప్పడం కోసమని వారు ఆ విధంగా చర్చించారు. తదుపరి చైతన్య మహాప్రభు నిజానికి ఖురాన్లో నివృత్తి మార్గం మరియు ప్రవృత్తి మార్గము అనేటువంటి 2 విధానాలు ఉన్నాయి. నివృత్తి మార్గాన్ని లేదా వైరాగ్య మార్గాన్ని ఆచరించడం మంచిది, కానీ మీ యొక్క మతంలో మీరు ప్రవృత్తి మార్గాన్ని ప్రధానంగా ఆచరిస్తున్నారు అని మహాప్రభు వివరించారు. తదుపరి చైతన్య మహాప్రభు, మేము కేవలం భగవంతుడి నామాలను జపిస్తున్నాం. భగవంతుడి నామాలను మేము జపిస్తుంటే మీరు ఎందువల్ల ఆపాలని ప్రయత్నిస్తున్నారు? ప్రపంచంలోని అన్ని శాస్త్రాలు కూడా భగవంతుడి నామాలు పవిత్రమైనవని చెప్తున్నాయి, కావున మనము నామజపం ఆచరించాలి అంటూ వివరించారు. ఆ తర్వాత చాందకాజీ చెప్తున్నాడు. ఇప్పుడు నిజానికి క్రితం రాత్రి మృదంగమును విరగొట్టిన తర్వాత నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో సగం దేహం మనిషి, సగం దేహం సింహం వలె ఉన్నటువంటి ఒక జీవి, నీవు నా పవిత్ర నామాలను జపించడాన్ని ఆపివేశావు. దీన్ని మరలా కానీ నీవు చేస్తే నేను నిన్ను దండిస్తాను. మరల ఎప్పుడూ ఆ విధంగా చేయవద్దు అని నన్ను హెచ్చరించి తన పొడవైన గోళ్లతో నా గుండెల మీద నొక్కిపెట్టాడు అంటూ చాందకాజీ అంగీ వస్త్రాన్ని ఇప్పి తన గుండెల మీద ఉన్న సింహపు గోళ్ల గుర్తులను చూపాడు. అతను వణికిపోతున్నాడు. అతను దీనివల్ల చాలా బాధించబడ్డాడు. అంటే ఆయనకి నరసింహస్వామి కనిపించి సంకీర్తన యజ్ఞాన్ని ఆపినందుకు ఆయనని శిక్షించడం జరిగిందనమాట. చైతన్య మహాప్రభు అతనికి దీవెనలు ఇవ్వగా తదుపరి చాందకాజీ, నేను కానీ నా వంశస్థులు కానీ ఎవ్వరూ కూడా ఈ సంకీర్తన యజ్ఞమునకు ఆటంకము కలిగించము అని చెప్పి ఆయనకి ప్రమాణం చేసి తర్వాత అక్కడంతా ఆయన చాటింపు వేశారనమాట. ఇలా ఎవరు చెయ్యొద్దు, సంకీర్తన ఎవరు ఆపద్దు అని ఆజ్ఞను జారీ చేశారు. అంతటా భక్తులందరూ హరి బోల్ హరి బోల్ అని పెద్దగా అరుస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. మనం కొన్ని మార్లు కీర్తన పార్టీల్లో చాందకాజీ ఆదేశమైనటువంటి ఎవరూ కూడా కలత పెట్టకూడదు అనే గుర్తును గమనించవచ్చు. నవద్వీపంలో ప్రతివారు హరే కృష్ణ మహామంత్రాన్ని ఏ విధమైన ఆంక్షలు లేకుండా చేయవచ్చు. చాందకాజీ చనిపోయినప్పుడు అతని యొక్క దేహాన్ని గోరీలో ఉంచారు. వారు దాన్ని కబరస్థాన్ అంటారు. అతను చైతన్య మహాప్రభువుచే దీవించబడ్డాడు కాబట్టి దాన్ని మనం సమాధి అంటాం. అతని దేహం నుండి 2 చెట్లు పెరిగాయి. ఒకటి వేప చెట్టు, రెండవది చంపక. చైతన్య మహాప్రభు వేరొక పేరు నిమాయి, అంటే అది వేప చెట్టు కింద జన్మించారు కాబట్టి ఆయన నిమాయి అని పిలుస్తారు. మరియు చాందకాజీ వేరొక పేరు చంపక. మీరు ఇప్పటికీ కూడా అక్కడ నీము మరియు చంపక చెట్లను చూడవచ్చు. 500 సంవత్సరాల క్రితం చెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ విధంగా చాందకాజీ చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందగలిగాడు. హరే కృష్ణ. ఈ రోజుకి ఇంతటితో ఆపుతున్నాను. మళ్ళీ కొన్ని విశేషాలు
మరికొన్ని విశేషాలు మరి యొక్క వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరలు ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను.